హాయ్ సార్, నమస్తే. హలో అమ్మా, నమస్తే. ఆల్ గుడ్ సార్. ఇప్పుడు మనకి వార్ అవుతూ ఉంది. సో ఎక్కడో పక్క దేశంలో మనకు వార్ అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి చాలా వరకు మన నీడ్స్ మీద, రిసోర్సెస్ పైన ఏంటంటే ప్రైజెస్ ఎఫెక్ట్ అనేది బాగా చూపిస్తుంది. సో రైట్ నో మనకి బిల్డర్స్ దగ్గర ఏంటంటే ఆ ప్రైజెస్ డిఫరెన్సెస్ కానివ్వండి, ఆ డిమాండ్ కానీ ఏ విధంగా ఉంది మార్కెట్లో? అంటే మనకు రష్యా ఉక్రెయిన్ వారే మనకు చాలా ఇబ్బందికరంగా పరిణమించింది. దానికి తోడు పుండు మీద కారం జల్లినట్టు ఇరాన్ ఇజ్రాయెల్ వారు, దానికి తోడు అమెరికా వాళ్ళకి సపోర్ట్ ఉండటం, ఈ గల్ఫ్ దేశాల్లో చాలా డిస్టర్బెన్స్ చేయటం, మనకి ఇండియాకి సంబంధించి ఆయిల్, గ్యాస్, పెట్రోల్ ఇవన్నీ రాకపోవటం, చిన్న ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి. మనకి చిన్న గ్లూ లేకపోయినా ఆగిపోద్ది డోర్స్ అంటించడానికి. అలాగే చిన్న గ్రాన్యువల్స్ ఎంటైర్ సప్లై చైన్ ప్రభావితం చెంది ఎఫెక్ట్ పడి మనకు సప్లై చైన్ బ్రేక్ అవటం వల్ల చాలా రకాల మెటీరియల్ మనకి ఇంపోర్ట్స్ అన్ని కూడా ఆగిపోయినాయి. ఆ ఇంపోర్ట్స్ అన్ని ఆగిపోవడం వల్ల ప్రొడక్షన్ లైన్ ఆగిపోయి ప్రొడక్షన్ అవ్వట్లేదు అనమాట మెటీరియల్. అందువలన సప్లయర్స్ అన్ని సప్లై అందించలేకపోతున్నారు. ఎగ్జాంపుల్ స్టీల్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి, విండోస్ కానివ్వండి, టైల్స్, ఇట్లా అన్ని రకాల మెయిన్ మెటీరియల్ అంతా కూడా ముడి పదార్థాల సరఫరా సరిగా లేకపోవడం వల్ల సప్లై తగ్గిపోయింది, ప్రైస్ పెరిగింది, డబుల్ ఇంపాక్ట్ పడింది. డెలివరీ రావట్లేదు, ప్రైస్ కూడా పెంచారు. ప్రైస్ కూడా 20 to 30% ఆల్రెడీ పెరిగింది. ఇంకొక అనదర్ 10-15% పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రాజెక్టులు డిలే అయ్యే అవకాశం ఉంది, ప్రైసెస్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సప్లై చైన్ బ్రేక్ అవడం వల్ల అన్ని రకాల ఉత్పత్తుల మీద ప్రభావం పడి ప్రైస్ హైక్ అయిందనమాట. సో ఎప్పుడైనా యుద్ధ ప్రభావం ఆ మెటీరియల్ మీద ఉంటుంది. నేను మామూలుగా కస్టమర్లు అందరూ కూడా చెప్పేది కూడా ఏంటంటే, యుద్ధం అయిపోయిన తర్వాత తగ్గుతాయేమో ప్రైసులు వింటున్నాం కొంత మార్కెట్లో రూమర్స్, కానీ అలాంటిది ఏముండదు. ఎప్పుడైనా దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది అనమాట, ఒక 1 year వరకు. ఆ ఇంపాక్ట్ వల్ల ప్రైసెస్ బిల్డర్లు అందరూ కూడా తప్పకుండా పెంచాల్సిన ఫోర్స్ ఏర్పడుతుంది అనమాట. ఫోర్స్ఫుల్లీ దే వుడ్ ఇంక్రీజ్ ద ప్రైస్. అందువల్ల ప్రైస్ పెరిగేదే కానీ ప్రైస్ తగ్గేది అంటూ ఉండదు. ఎవరైనా హోమ్ బయర్స్ అందరూ కూడా ఏదైనా కొనుక్కోవాలని ఆలోచన ఉంటే ఈ తరుణంలోనే, ఇప్పుడు అలాగే ఒక నార్మల్ రేంజ్లో వెళ్తుంది, హైక్ తక్కువగా ఉంది మనకి ప్రైస్ హైక్ లాస్ట్ 1-2 years నుంచి. ఈ ప్రైస్లో కనుక మీరు ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ విల్లా కానీ బుక్ చేసుకుంటే మీరు దగ్గర ఫ్లాట్ మీద 15 నుంచి 25 లక్షలు, అదే విల్లా అయితే 50 to 75 lakhs, ప్లాట్ అయితే 5-10 లక్షలు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎప్పటికీ రేట్లు పెరిగాయి కానీ రేట్లు తగ్గే అవకాశమే ఉండదు. నిఖిల విజయ్ పరంపరను కొనసాగించేలా సంస్థ అధినేత శ్రీనివాసరావు గారు అడుగులు వేస్తున్నారు. రాయల్ పెవిలియన్ ప్రాజెక్టులో కొత్త బ్లాక్ నిర్మాణంతో పాటు మొకిలాలో మరొక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఎన్సిడి పర్పుల్ ను లాంచ్ చేయనున్నారు. ఈ ఆదివారం ఎన్సిడి పర్పుల్ భూమి పూజ కార్యక్రమం ఎన్సిడి సంస్థ కస్టమర్లు, శ్రేయోభిలాషుల సమక్షంలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. మన నిఖిల కన్స్ట్రక్షన్స్ నుంచి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అప్డేట్ ఏంటి? నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్లో 3 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి. 1 రాయల్ పెవిలియన్ హైరైజ్ అపార్ట్మెంట్, 2 వివాంత గ్రీన్ మెడోస్ విల్లా ప్లాట్స్, 3 ఎన్సిడి సాయి పల్లవి ఎలైట్ కమర్షియల్ బిల్డింగ్. 3 కూడా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ దశకు తీసుకొచ్చాం. ఎన్సిడి రాయల్ పెవిలియన్ మాత్రం డి బ్లాక్ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టడం జరిగింది. ఈ 3టితో పాటు మనం ఎన్సిడి పర్పుల్ భూమి పూజ చేస్తున్నాం. దాంతోపాటు ఇంకొక 2 విల్లా ప్రాజెక్టులు, ఒక వెంచర్ కూడా లాంచ్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు, అరేంజ్మెంట్స్ చేస్తున్నాం.